ఉద్యోగాలు ఊడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సేఫ్ అనుకున్న టెక్ కంపెనీల్లో ఇప్పుడు గజగజలాడే వాతావరణం నెలకొంది. ఉద్యోగుల చేతికి పింక్ స్లిప్లు అందుతున్నాయి. ఎవ్వరూ సేఫ్ కాదు. అనుభవం ఉన్న వాళ్ళైనా, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా ఇంటికే వెళ్లిపోతున్నారు. ఇప్పుడు టెక్ ప్రపంచమంతా ఒక భయానక కలలా మారింది. ఇండియాలోని ఐటీ ఉద్యోగులకు ఇది ఎంత పెద్ద హెచ్చరిక! మైక్రోసాఫ్ట్ లాంటి మల్టీనేషనల్ దిగ్గజ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తీసేసింది. చాలా మంది ఒక్కసారిగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అంతేకాదు, 15 ఏళ్లుగా పనిచేస్తున్న డైరెక్టర్ కూడా సేవలకు స్వస్తి పలకాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఈ పెనుమార్పుల వెనుక ఉన్న అసలు కారణమేంటి? టెక్ రంగంలో ఏం జరుగుతోంది? మొదట ఒక చిన్న మీటింగ్ పెట్టారు. తర్వాత ఒక్కసారిగా మెయిల్ వచ్చింది. అందులో ఆఫీస్కి రావద్దని, ఇక మీ సేవలు అవసరం లేదని చెప్పేశారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇదే జరిగింది. ఒక్కసారిగా 6000 మందిని బయటకు పంపారు. కంపెనీ మొత్తం ఉద్యోగులలో ఇది సుమారుగా 3%. చిన్న ఉద్యోగైనా, పెద్ద అధికారైనా ఎవరికీ మినహాయింపు లేకుండా ఈ లే ఆఫ్స్ జరిగాయి. ఒక్క రోజులోనే అందరూ చేతిలో బ్యాగ్ పట్టుకుని ఇంటి దారి పట్టారు. డైరెక్టర్ స్థాయిలో పనిచేస్తున్న ఏఐ లీడ్ కూడా ఇలా ఇంటికెళ్లిపోయారు. ఆమె 15 ఏళ్లుగా అక్కడే పనిచేస్తూ మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. అయినా ఒక్క నోటీస్ కూడా లేకుండా ఉద్యోగం పోయింది. ఇది కేవలం పర్ఫార్మెన్స్ వల్ల కాదని కంపెనీ చెబుతోంది. ఇది తమ కంపెనీ ఆర్గనైజేషనల్ మార్పుల్లో భాగంగా జరిగిందని చెబుతోంది. అంటే పని విధానాల్లో మార్పులకు తగ్గట్టుగా ఈ ఉద్యోగాల కోత జరిగిందని అర్థం. ఇక ఇదంతా ఒక్క మైక్రోసాఫ్ట్కి మాత్రమే కాదు. 2023 నుంచే చాలా కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను తీసేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇది కాస్త ఎక్కువైందనే చెప్పాలి. ఎందుకంటే మధ్యస్థాయి ఉద్యోగులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. దీనికి పెద్ద కారణం ఉంది. టెక్ కంపెనీలు ఇప్పుడు తమ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ముందుగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి కింద వరకు అనేక స్థాయిలో ఆర్డర్లు వెళ్లేవి. మధ్యలో టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, కోఆర్డినేటర్స్ అనే చాలా మంది మధ్యస్థాయి ఉద్యోగుల అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఆ మధ్యస్థాయి ఉద్యోగాలే మాయమవుతున్నారు. ఎందుకంటే ఈ మిడ్ లెవెల్ వ్యవస్థలోకి ఏఐ ప్రవేశించేసింది. ఆటోమేషన్, చాట్బాట్స్ వంటివి వచ్చిన తర్వాత చాలా వరకు మనుషులు చేసే పనిని సాఫ్ట్వేరే చేసేస్తోంది. ఉదాహరణకు, గతంలో ఒక ప్రాజెక్టును నిర్వహించేందుకు ఒక మేనేజర్, ఒక టీమ్ లీడ్, మల్టిపుల్ డెవలపర్లు ఉండేవారు. ఇప్పుడు ఏఐ వల్ల ఆ మేనేజర్ అవసరం లేకుండానే పోయింది. పని ఏం చేయాలో, ఎలా చేయాలో ఏఐ చెప్పేస్తోంది. పనిని మానిటర్ చేయడం, రిపోర్టింగ్, కోఆర్డినేషన్ లాంటివన్నీ టూల్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఇక గార్టినర్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి 20% కంపెనీలు తమ మిడ్ మేనేజ్మెంట్ను 50% తగ్గిస్తాయట. అటు మార్కెట్లో ఏ ఆధారిత స్టార్టప్స్ గట్టిగా పోటీ ఇస్తున్నాయి. ఇవి చాలా తక్కువ బడ్జెట్తో ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. అందుకే పెద్ద కంపెనీలు ఇప్పుడు వ్యయాలు తగ్గించుకోవడానికి, ప్రత్యేకించి వేతన భారం తగ్గించుకోవడానికి మిడ్ లెవెల్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇక ఇండియాలో అయితే పరిస్థితి మరింత డేంజర్గా ఉంది. ఎందుకంటే భారత్లో లక్షల మంది మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగులున్నారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం రిస్క్లో ఉన్నట్లు ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ ఉద్యోగ కోతలు కేవలం తాత్కాలికంగా మాత్రమే కాదు, ఇకపై కూడా లే ఆఫ్లు ఇలానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.